వార్తలు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అంటారు గారా? అవును, ఎనకటిది ఎప్పుడు బంగారమే. బాబు గారు కూడా ఓల్డ్ ట్రెండ్ ను జర న్యూ ట్రెండ్ గా జనం ముంగడికి పట్టుకొస్తున్నాడు. బాబు సార్ అంటేనే టెక్ హైటెక్ ఆలోచనలు కదా. ఎంత హైటెక్ అయినా మూలాలను మర్చిపోలేదు సారు. ఏందబ్బో ఇప్పుడు సార్ మూలకున్నదని ముంగటికేసింది నులక మంచం. అవును, నులక మంచం మీద మీటింగ్ పెట్టిండు, అది కూడా చేను చిలకల కాడ. చూడు సార్ వారి ముచ్చట. ఎవరు మేమే స్థానాలకు లేవద్దు. గౌరవ మంత్రివర్యులు, వివిధ శాఖల మంత్రివర్యులు ట్రెండ్ ఫాలో అవ్వడు కాదు, ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నాడు చంద్రబాబు సారు. మీటింగ్ అంటే ఎవ్వలైనా పెద్ద పెద్ద కాన్వాయ్లు హెలికాప్టర్లు వేసుకొని వస్తారు, కానీ బాబు సారు సింపుల్ గా ఆటో ఎక్కొచ్చిండు. అంతేనా, ప్రకాశం జిల్లాల పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యాన్ని నులక మంచం మీద కూసోని వచ్చిన అన్నదాతల్ని కూడా అదే మంచంలో కూసుండబెట్టి ముచ్చట్లు పెట్టిండు. మోడీ సార్ ముచ్చట పెడుతుంటే టీవీలు ఎన్నుకుంటా అటెంక ఇగో పబ్లిక్ తోటి ఇట్లా మాట్లాడిపించిండు. నీ ఫోన్లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా చాలా సిస్టమేటిక్గా చేసేట్టుగా అన్ని తీసుకొస్తాం. దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగిస్తాం, ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తున్నారా? ఇంతమంది ఎప్పుడన్నా వచ్చారే? మరిగా ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా? అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి. పథకాలు గట్టిగానే అందుతున్నాయి. సార్ నోట్లకెళ్ళి మాట వెళ్ళక ముందే అక్కడ డైలాగ్ పూర్తి చేస్తున్నది. మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు. మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం. ఓకే, వెరీ గుడ్. మీరు మీ పథకాలు ఈ తీరులో తీసుకుంటున్నప్పుడు ఎట్లా మర్చిపోతారు సారు? అప్పుడంటే మర్చిపోయారు కావచ్చు, కానీ ఇప్పుడు మిమ్ములను మీ కూటమిని ఇడిచిపెట్టరు. ఆయత మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తే అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఆదివాసి గూడాలను అక్కడ ఉండే జనాలను ఎవరు పట్టించుకుంటారా? పట్నంలో ఉన్నోళ్ళనే పట్టింపు చేస్తలేరు, ఇక మన్యం జిల్లాలకు పోయి పనులు చేస్తారా లీడర్ల ఆఫీసర్లు? ఇన్నొద్దులు ఎవరు పట్టించుకోలేదేమో గాని ఇప్పుడు రోజులు మారినాయి. ఏం మారినాయమ్మా? గవే డోలి మూతలు కానొస్తున్నాయి, వాళ్ళ నెత్తిగీతలు మారాయి, వాళ్ళు నడిచే తోవలు కూడా మారాయి. అరే, ఇల్లు అలకంగానే పండుగ అవుతుందా చెప్పురా? ఇంకెప్పుడమ్మా ఇల్లు పండుగ చేసేదిగా? అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఉండేనా చెప్పు? ఇప్పుడు అంటే దగ్గరుండి వాళ్ళ కష్ట సుఖాలు విచారిస్తున్నాడు. అంటే అప్పుడు వేరే తారీఖా ఇప్పుడు వేరే తారీఖా అని అంటావా? అవును మరి. చూడు, చిన్న సీఎం సార్ కు పేదలంటే ఎంత ఇష్టమో. మన్యం జిల్లాలో ఉన్న ఆదివాసులకు పెద్దన్నయ్య అవుతున్నాడు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. వాళ్ళ అక్కర్లను ఇక్కట్లను గుర్తించి ముందుగాలనే ఆఫీసర్లను అలర్ట్ చేస్తున్నాడు. మొన్నట్లా సార్ చేనుల వండిన మామిడి పళ్ళను పంపిండు కదా, ఇక ఇప్పుడు రంగులను పంపిండు. అంతకుముందు గట్లనే ఇంకా చెప్పులే వేసుకొని పేదలకు చెప్పులు పంపిండు. సారు సర్కార్ పనులల్లా సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నా సారు మనుషులను ఆఫీసర్లను పంపి వాళ్ళ బాధలను ఇసారిస్తున్నాడట. కొండ కోనలలో నివాసం ఉంటున్న గూడాల పబ్లిక్ కోసం రోడ్ వేయాలని ఆర్డర్ కూడా చేసిండు. జల్దీనే ఆ పనులు కూడా షురూ చేస్తారట. ఇన్నొద్దులు అడవిలో బతుకుతున్న మా గోసలను పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడని అంటున్నారు ఈ ఆదివాసులు. పవర్ లో ఉన్నా లేకున్నా మా పవర్ స్టార్ బంగారం అని అంటున్నారు. అదేదో సినిమాలో పబ్లిక్ గోసలు చెప్పుకోవాలంటే హీరో డబ్బాలు ఏర్పాటు చేయించిండు. అర్జున్ సినిమా ఒకే ఒక్కడు. నువ్వు కూడా రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే గట్లనే డబ్బాలు పెట్టిస్తావా ఎట్లా? నేను గనక సీఎం అయితే బాబు గారి కంటే హైటెక్ ఆలోచనలు చేస్తా. అవునా? ఏం చేస్తావో జర చెప్పు. చెప్పను, నా మనసులున్న ఐడియాను ఆల్రెడీ ఒక ఆయన అమలు చేస్తున్నాడు. ఆహా, నీ బుర్రలున్నది ఉత్తదే గుజ్జు, దాని ఎవరో కాపీ కొట్టి అమలు చేస్తున్నారు. అరే నిజం రా, నేను అనుకున్నా గానీ ఈసారి పబ్లిక్ లకు పట్టుకొచ్చిండు. మంచి రెస్పాన్స్ కూడా వస్తున్నది. ఏ సారు ఏం ఐడియా అబ్బా? ఏంది ఈ కోడ్లు? ఫోన్ పేలు గూగుల్ పేలే గిట్లా అనుకున్నారు కాదు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టిన స్కానింగ్ బోర్డులు ఇవి. దీనికి ఫోన్ చూపెట్టి మీ సమస్య, మీ ఊరి సమస్య ఎసొంటిదైనా దీంట్లో రాసి పెడితే సీదా ఎమ్మెల్యే ఆఫీస్కు పోతుంది. అక్కడ మీ వివరాలను, మీరు చెప్పిన సమస్యను చూసి ఎంబటే ఆఫీసర్లను అలర్ట్ చేస్తారని అన్నట్టు. మీరు మండల ఆఫీస్కు పోనవసరం లేదు, ఆఫీసర్లకు దండాలు దరఖాస్తులు ఇవ్వాల్సిన పనే లేదు అని అంటున్నాడు ఎమ్మెల్యే. ఆ సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి విధంగా ఈరోజు టెక్నాలజీ యూజ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా క్యూఆర్ కోడ్ అనే ఒక కాన్సెప్ట్ను నేను గత 6 నెలలుగా డెవలప్ చేసి దాని గురించి ఆలోచించి, ఎందుకంటే హైదరాబాద్ ఒక కాల్ సెంటర్ లాగా పెట్టుకొని ఆ సమస్యలు రాగానే దానికి ఒక టోకెన్ నెంబర్ కూడా ఇస్తున్నాం. రేపు పొద్దున ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత టోకెన్ నెంబర్ పైన ఉంటుంది. ఇమీడియట్గా ఆర్డీఓ కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ ఇమీడియట్గా మా వాళ్ళు అక్కడ నుంచి అసైన్ చేస్తారు. ఇప్పటికే చాలా వచ్చినాయట ఫిర్యాదులు, దాంట్లో సగం ఓడగొట్టిరట. దేశమంతా గిసొంటి స్కానింగ్ సెంటర్లు పెడితే పబ్లిక్ ఏం కావాలన్నా దీంట్లోనే స్కాన్ చేస్తారు. పని కాకపోతే ఓట్లప్పుడు ఎమ్మెల్యే పని చెప్తారు. మంచి ఉన్నది కదా ఈ ఉపాయం అని అంటున్నారు జనాలు కూడా.
డాక్టర్ని చూస్తే చేతులెత్తి మొక్కాలి అనిపిస్తున్నది ఈ నడమ నాకు. పెయ్యి నిండా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దేవుడే కదా మరి. ఆపు నీ నవరసాలు. నేను ఈ నడమ వారానికి 4 మాటలనే పోతాన్నా. దవాఖానకు పోడు తగ్గించిన అనే విషయం తెలుసుకొని మాట్లాడు. అర్థమైతున్నదిలే గాని ఇంతకు ముచ్చటైందో చెప్పు. రోడ్డు మీద పోతున్న గీ డాక్టర్ ఏం చేసిండు చూడు. గిదేదో అంబులెన్స్ వైద్య సర్వీస్ అనుకోకుర్రి, అత్యవసర వైద్య సర్వీస్ కింద జమగట్టాలే. గీ లారీ నడిపే అన్నకు సడన్ లా పానంలా ఆగమైందట. ఇక బీపీ కిందకు మీదకు డాన్స్ లేసి షికాక్ చేసుకున్నాడట. మరి తొవ్వ పొంటొస్తున్న డాక్టర్ పానం ఆగుతుందా చెప్పుండ్రి. నా కొలువే పానాలు కాపాడుడని చెట్టు కిందనే వైద్యం చేసిండు. ఖమ్మం పట్నం టేకులపల్లి బ్రిడ్జి దగ్గర కానొచ్చింది ఈ పరిస్థితి. పట్నం పక్క పొంటే ఉన్న పానం మంచి లేక బండి నడిపే బలం లేక కూలబడ్డాడట. కండ్ల ముంగట్నే ఆగమయ్యేటట్లున్నాడని ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చిండు డాక్టర్ సారు. వ్యవసాయం పనులంటే పరుగు అనుకుంటూ ఉరికేడిది. బడికంటే నేను పొలంలోనే ఎక్కువ ఉండదని తెలుసా. ఇక నువ్వు పని చేస్తే పంట పుట్ల కొద్ది వండితే గుమ్ములు బాగా నిండేటి అట గాని. జోక్ కాదురా, అప్పుడంటే సెల్ ఫోన్ లేదు గాని, లేకపోతే నా పొలం పని వీడియోలు నీకు చూపెట్టేదాన్ని. అరే నేనేమంటాను ఇప్పుడు, నువ్వు పుట్ల కొద్ది పంట వండించినవనే కదా అంటున్నా. నీ అవ్వ నేను పని చేసిన అంటే ఎవరు నమ్మరు. నీ పని నాకు తెలియదా గాని, సముద్రంలోకి నీళ్లు పోసినా అంటావు, గుట్టకు రాళ్ళెత్తినా అంటావు. ఈ మేడం చూడు ఎట్లా పని చేస్తున్నదో. మేడాలకు సార్లకు వస్తున్న గుర్తింపు నిజంగా కష్టపడ రైతులకు ఎప్పుడు వస్తుందో ఏమో. ఎవలవ్వో పక్క పొంటి పెద్దవ్విస్తుంటే నాజూగ్గా నాట్లేస్తున్నది అని చూస్తున్నారా? ఎవలబ్బా ఏంది? ఓ పారి ఫేస్ చూపెట్టు మేడం. ఓ నీ ఆంధ్ర హోంమంత్రి అనితమ్మ కదా, సుకుమారంగా నాటు పెడుతున్నా పద్ధతిగా లైన్ కొద్దేస్తున్నవక్క నాట్లు. ఏమో చెప్తున్నదక్క మహిళా రైతులకు. ఈ తాప గిట్టుబాటు ధర గట్టిగానే ఇస్తామని అంటున్నదా ఎట్లా? స్టేట్ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళారు. ఇప్పుడు అరసవల్లి నుంచి సింహాచలం రావాలనుకో మీకు ఎవరికి టికెట్ ఏం అవసరం లేదు. ఫ్రీ బస్సా? మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర బాగానే ఇస్తామని అంటున్నదేమో. పండిన పంట సర్కారే దగ్గరుంటి ఉంటదేమో అని చెప్తున్నామని అనుకున్నామక్క. ఇక్కడ ఇట్లుంటే తిరువూరు ఎమ్మెల్యే నాటేసి జరసేపు పొలమొడ్డు మీద కూసోని అమ్మలెక్కలతోటి ముచ్చట పెట్టిండు. నాట్లప్పుడు ఫోటోల కోసం పేపర్లలో టీవీలో కనిపించేందుకు పొలం పడులు మంచిగానే వేస్తున్నారు గాని, పంట చేతికొచ్చినప్పుడు కూడా గిట్లనే వచ్చి గిట్టుబాటు ధర ఇప్పిరు సారు. అన్నున్నా అల్లున్నట్ల శని అంటే ఎరకనేనారా? అల్లున్న బట్టి ఇన్ని దినాలు నడిచింది గాని, అన్ని ఉన్న కోడన్నట్ల శని అంటే ఊకుంటదా ఈ సభ్య సమాజం చెప్పు? నాకు అర్థం కాలేదు. నడుము ఇట్లా కోడలు ఎందుకు వచ్చింది? నేను గిట్లా గదే అంటున్నా. ప్రతి చోట అల్లుడు ఎందుకు వస్తాడు, ఆయన నోట్లున్న శని ఎందుకు వస్తుంది అని. ఏమోరా, నేను ఉప్పల మీదంగా ఊరికి పోదామని అంటే నువ్వు నార్సింగ్ మీదంగా పోదామని అంటావు. అయినా మనూరు పటాన్ చెరువు దిక్కుంటే ఈ 2 దిక్కులకు ఎందుకు పోవాలి చెప్పు మనం? ఇగో గది తెలుసుకునే తందుకే పోయిరట గీ ఆఫీస్ వాళ్ళు. చూద్దాంపా. అర్రే పెద్ద సమస్య వచ్చిందే. ఊరి సమస్యలను తీర్చేందుకు పోయిన కావచ్చు. ఎంత బుద్ధిగా పని చేస్తున్నారు అని అనిపిస్తున్నది కదా. కానీ ఎవరింట్లో వాళ్ళే ఉంటారట. వాళ్ళే రానప్పుడు మనం పోయి ఏం చేస్తాంలే అని ఊళ్ళో పనున్నోళ్ళు కూడా ఆఫీస్ దిక్కు చూడరట. సిరిసిల్ల జిల్లా కొలనూర్ల దినాం గిట్లనే ఉంటారట. ఆఫీస్ లా ఈగ కూడా కనబడదట. కానీ అటెండెన్స్ మాత్రం ఫుల్ గా ఉంటదట. ఊరోళ్ళంతా గిదే పరిశాన్ అవుతున్నారు. సర్కారు కొలువులంటే పూకట్లనే పైసలు ఇస్తారా? మనం కూడా గదే చేస్తే మంచిగుండు, అనవసరంగా కష్టపడుతున్నాం అని ఆశపడుతున్నారట. మరి పై అధికారులు జర నజరు పెడితే చాలా కథలు బయటకు వచ్చేటట్లున్నాయి. బుజ్జమ్మ, గీ భూమండలం నీదో నాదో కాదు. గీ కుర్చీ కూడా గంతేనా? అవును, గిది కూడా నీదో నాదో కాదు, ఆఫీస్ ది. నైస్ మంచి కవర్ చేస్తున్నావు గానీ ఇప్పుడు చెప్పు ముచ్చటేందో. అగో భువనగిరి జిల్లా నారాయణపురంలో ఏదో పంచాయతీ ఉన్నదట. చూద్దాం ఆగు. అగో ఎంఆర్ఓ ఆఫీస్ చూడండి నారాయణపురంలా. పుట్ట పురుగు లేదు, చిట్ట చీమ లేదని అనుకుంటున్నారా? జనం లేరనే మాట నిజమే గాని గిడ్దికి చూడుండ్రుల్లా మూగ జీవాలు మంచిగా బతుకు చిత్రం చూపిస్తున్నాయి. ఆఫీస్ కొచ్చినోళ్లకు అందులో పనిచేసేటోళ్లకు మాత్రం ముక్కుల మూసుకుపోతున్నాయట వాసన ఏయంగా. గెట్టి పంచాయతీలు, పొలం పంచాయతీలు ఎన్నో ఉండి ఎంఆర్ఓ ఆఫీస్ కు పోతుంటారు జనాలు. అసలు వాళ్ళ సమస్యలకే దిక్కు లేదు. ఇక మన సమస్యలు ఏం తీరుస్తారు అని కామెడీలు చేసుకుంటున్నారట జనాలు. అధికారులే పై అధికారులకు కంప్లైంట్ చేసుకునే కాడికొచ్చింది పరిస్థితి. సరేతి పందులు మాత్రం వెరగద్దా, ఐటికి మాత్రం బతికే హక్కు లేదా అని అంటే ఉన్నది. కాకుంటే ఎదుటోళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలి కదా అని అంటున్నారు జనాలు. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.